శుభప్రదం సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. ఇంద్రుడు చంద్రుడు సూపుతోని సూది గుచ్చి చంపుతాడు, అందగాడు అందగాడు మోటతోనే మత్తు మందు చల్లుతాడు. నాకు చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. వాట్స్ ద సర్ప్రైజ్? లెట్స్ సీ ద సర్ప్రైజ్. వాట్? శుభప్రదం సుఖప్రదం జయప్రదం. హాయ్ నాన్న, సర్ప్రైజ్. యాక్చువల్గా లోకల్ టీవీ స్టూడియోకి వచ్చి ఐ వాజ్ సపోజ్ టు సర్ప్రైజ్ యూ, కానీ ఇక్కడ షూటింగ్లో ఐ గాట్ స్టక్, సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్. ఐ హోప్ ఐ సర్ప్రైజ్ యూ అ లిటిల్ బిట్ అట్లీస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలంటే, యూ బిన్ అ గ్రేట్ డాడ్. ఐ కుడ్ హావ్ ఆస్క్డ్ ఫర్ ఎనీథింగ్ బెటర్. ఇప్పుడు 3వ సినిమా చేస్తున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ షోయింగ్ మీ ద వే. ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ యువర్ డిసిప్లిన్. ఇట్స్ బిన్ గ్రేట్. మొన్న క్రికెట్ మ్యాచ్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు నేను వెళ్ళి బ్యాట్ పట్టుకొని యునో ఐ లుకింగ్ అట్ యూ అండ్ అఖిల్ ప్లే అండ్ జస్ట్ వాషింగ్ అవుట్ ఎవ్రీ వన్ హెస్ ఇన్స్పైర్డ్ మీ సో మచ్. ది ఎనర్జీ దట్ డే వాజ్ సూపర్. Very rarely the three of us get together and you know our teamwork, our team spirit, our energy kalsi, we've never played a game, so it felt really good that day. Nana, meeku gurtunda chinnappudu when Runway 9 just opened, I used to come to Hyderabad once in a month, twice in a month. Appudu teeskellevaru. We used to go kart for almost 3-4 hours at a stretch. I remember those days a lot. It was awesome fun. And thanks for everything. I couldn't have asked for anything more. And I'll sign off by saying that Jayaprada garu, you're still very very beautiful. Nenu eppudu kalavaledu, kani I've seen you once or twice in the airport when I was coming from Chennai to Hyderabad. You're still really really stunning, Andy. He is my son after all. Thank you Jay. Thank you Jay. That was beautiful. Thank you Andy. Beautiful surprise. Really we feel I didn't expect it. ఇవన్నీ చెప్తాడండి నేను గుర్తుపెట్టుకుని. ఇన్ని ఫిల్మ్స్ చేసిన తర్వాత ద యంగ్ క్యూట్ నాగ్ చైతన్య, అసలు ఆయన గురించి వచ్చి వస్తేనే అసలు ఏదో ఒక అందరినీ మెస్మరైజం చేసి ఒక మాయగా చేసి హీ గాట్ హిజ్ చార్మ్. సో అంటే how you feel as a father? Oh, I feel very proud, very proud. And first film జోష్ అనుకున్నంత సరిగ్గా ఆడపోయేటప్పటికి the stress, the tension I felt like a father, like any father, you know. And వాడు నాకు used to tell me, Nana, don't worry Nana, next film we'll do the right thing అని వాడు నాకు చెప్పడం. సో వెరీ కూల్ అండి, నాకన్నా కూల్ క్యారెక్టర్ బేసిక్గా. సో అండ్ ఏమ్మాయి చేసావే గౌతమ్ మేనన్ కానీ, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మంజుల, మన కృష్ణ గారు అమ్మాయి మంజుల, ఇందిరా ప్రొడక్షన్స్, గౌతమ్ మేనన్, ఏఆర్ రెహమాన్. అదే ఫెంటాస్టిక్ జాబ్. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, మొన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా. వస్తానా గాలుల్లో నీ వాసన, వస్తానా భూముల్లో నిన్ను చూసిన, ఏ సందు మారినా ఈ తంతు మారునా, నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా, ఊపిరినే వదిలేస్తున్నా, ఊహల్లో జీవిస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఒక ఫ్యామిలీ లైఫ్ అండ్ బిజీ లైఫ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే అసలు ఎవరికైనా చాలా కష్టం. కానీ ఇన్ యోర్ కేస్ అంటే రెండింటిని కూడా చాలా బ్యాలెన్స్డ్గా, పిల్లలకి కూడా నరిష్మెంట్, పిల్లల్ని వాళ్ళని ఒక కల్చర్ తోటి, అలాగే మీ యొక్క కెరీర్ ఒక బిజీ షెడ్యూల్స్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? బిగినింగ్లో ఇట్ వాస్ క్వైట్ డిఫికల్ట్ అండి. ఆఫ్టర్వర్డ్స్ ఐ రియలైజ్డ్ ఇంట్లో హ్యాపీగా లేకపోతే నేను బయట హ్యాపీగా ఉండలేను. ఐ హ్యావ్ టు బీ హ్యాపీ. నేను హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ ఇంట్లో హ్యాపీగా ఉండాలి, నా పిల్లలు హ్యాపీగా ఉండాలి, మై వైఫ్ షుడ్ బీ హ్యాపీ. అండ్ దట్ లవింగ్ అట్మాస్ఫియర్ అనేది ఆ ఇంట్లో అది ఉంటే, నెగిటివ్ అట్మాస్ఫియర్ లేకుండా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటే, అవుట్ సైడ్ ఐ కెన్ ఫేస్ ఎనీథింగ్ అనేది ఐ రియలైజ్డ్, ఎర్లీగానే రియలైజ్ అయ్యానండి.
So for me, there is no balance. First, home. First priority. Second priority is work. Right. So automatic work anedi, I'm loving it. Exactly. It's automatically work anedi is becoming beautiful. Adi pedda pressure avvatledu. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు తిరహాల గోల ఇంకా నా వీలు కాదు వంటింట్లో గారాలు ఒళ్ళంతా కారాలేశారు. అంటే ఎప్పుడైనా ఈ యొక్క గాసిప్స్ అవి ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ లైఫ్లో అలాంటి ఏదైనా పొట్లాట్లు ఒక టెన్షన్స్ అలాంటిది ఏమైనా కిచ్ డెఫినెట్గా ఉంటాయండి. ఇది వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. గాసిప్స్ వచ్చినప్పుడు అవి కానీ డెఫినెట్గా ఉంటాయి. యూ ఫీల్ వెరీ బ్యాడ్ ఆర్ యూ ఫీల్ సాడ్? ఫస్ట్ యాంగ్రీ, వెరీ వెరీ యాంగ్రీ. హౌ యూ టేక్ అవుట్ యువర్ యాంగర్? హౌ యూ విల్ సెటిల్ డౌన్ నార్మల్? నో, అది ఏముందండి అంటారు చూడండి, మొండికేస్తాం అంటారు చూడండి, అలా How you got మొండికే used to it, అలవాటు అయిపోయి. And then you realize lot of unfortunate, miserable, jealous people ప్రపంచంలో ఉన్నారు. And they are like ఏమంటారు, లీచీస్ sucking off somebody else's blood. happiness. అండ్ వాళ్ళ కోసం ఎందుకు మనం ఇంతసేపు బాధపడతాం, ఇంతసేపు ఆలోచిస్తాం? No, the moment you come to know that ఇది ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను కానీ ఒక్కసారి you wanted to bust out or you wanted to just keep it in your heart, ఇట్లా how you react for the momentary? No, I first of all get angry, then I yell, shout at somebody or something. అది కాదు అని తెలుసండి. ఫస్ట్ బ్యూటిఫుల్ లెసన్ ఐ లెర్న్ ఫ్రమ్ ఈ గాసిప్ నుంచి. నేను ఒకళ్ళ గురించి గాసిప్ చేసి మేబీ ఒక 20 years అయింది. ఇంకోళ్ళ గురించి నేను మాట్లాడను. మా ఇంట్లో కూడా ఎవరు మాట్లాడరు. ఈ లెసన్ వి లెర్న్. మమ్మల్ని ఎంత హర్ట్ చేస్తామో మేము ఒకళ్ళ గురించి మాట్లాడితే అనవసరం లేనిపోయినవన్నీ మాట్లాడుతుంటే వాళ్ళని ఎంత హర్ట్ చేస్తుందని. దట్ లెసన్ ఐ లెర్న్ అండ్ వీ బికమ్ వెరీ పీస్ఫుల్. దాని తర్వాత ముచ్చట్లన్నీ ఇంకా మనం ముందుగా సాగే ముందు ఒక చిన్న బ్రేక్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. I remember కాలేజ్లో ఉన్నప్పుడు I was romancing 2-3 girls at the same time. Managing. Always had a girlfriend. Always. నాకు తెలిసినప్పటి నుంచి. ఓకే. అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ పోయింది కానీ I had another one. There's no doubt. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. నాగార్జున తనయుడు నాగ చైతన్య చేసిన 2 సినిమాల పేర్లేంటి? JAY4 మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు నాగార్జున జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ.